పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియోలో మీకు కామాక్షి దీపాలు అలాగే అష్టలక్ష్మి దీపాలు వాటిలో ఉన్న మోడల్స్ మన దగ్గర ఒక్కొక్క వెరైటీలు, అంటే కామాక్షి దీపంలోనే దాదాపుగా 6-7 మోడల్స్ ఉన్నట్టున్నాయి. అష్టలక్ష్మిలో అయితే ఇంకా అసలు మేబీ ఒక 10 మోడల్స్ ఉన్నట్టున్నాయి. నేను అనుకోవటం నాకు తెలియకుండా కూడా స్టాక్ వస్తున్నాయి. మీకు కొన్ని కొత్తవి వచ్చి ఉన్నాయి, కొన్ని పాతవి ఉన్నాయి, అన్నీ కలిపి చూపిస్తానండి. ఇప్పుడు మనకి శ్రావణ మాసం అంటే ఇంక మధ్యలో ఆషాఢ మాసం ఉందనుకోండి. కాకపోతే ఏంటంటే అప్పటికప్పుడు హడావుడి పడే కంటే ముందు చూపిస్తే మీరు చక్కగా ప్లాన్గా తీసుకుంటారని ఈసారి అన్నీ కూడా ముందు చూపిస్తున్నాను. స్పెషల్ వీడియో అనమాట, అష్టలక్ష్మి దీపాలు అలాగే కామాక్షి దీపాలది. మరి వీడియో చూసి మీరు డైరెక్ట్గా మన షాప్కి వచ్చి పర్చేస్ చేయాలంటే మన షాప్ వచ్చి వనస్థలిపురం రైతు బజార్ దగ్గర ఉందండి. మన షాప్కి రావాలి అనుకున్న వాళ్ళు సునీతాస్ హోమ్ డెకార్ అని లొకేషన్ గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది. షాప్కి కింద వైపున బీఫిట్ మెన్స్ వేర్ అని ఒక బట్టల షాప్ ఉంటుందండి. ఆపోజిట్లో చెప్పుల షాప్ ఉంటుంది దీపక్ అని చెప్పి. రాలేని వాళ్ళు, మేము సిటీలో లేము రాలేని వాళ్ళు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేసి ఎక్కడున్నా కూడా ఐటమ్స్ని మీ ఇంటికి తెప్పించుకోవచ్చు. లేదు అబ్రాడ్లో ఉన్నా కూడా మేము పంపిస్తాం, కొరియర్ పంపిస్తామండి. దయచేసి వాట్సాప్ ద్వారా మెసేజ్ చేశారంటే మీకు ఐటమ్స్ ఏవైనా కూడా మేము డీటెయిల్స్ పంపించడానికి వీలుగా ఉంటుంది. కాల్స్ కంటే వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేశారండి మాకు కూడా ఈజీగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాము. ఇప్పుడు ముందుగా కొత్త మోడల్, అంటే మన దగ్గర కొత్తగా వచ్చిన మోడల్ ముందుగా చూపిస్తున్నానండి మీకు. లాస్ట్ ఇయర్ కూడా వచ్చినాయి కానీ నేను మేబీ వీడియో చేయలేదు అనుకుంటా. ఇది ఇట్లా సేమ్ మోడల్లో శంకుచక్ర దీపం ఉంటుంది అనమాట. ఇది కుబేర దీపం ఉంటుంది కదా, చక్కగా ఆయిల్ పడుతుందండి. హ్యాపీగా మనకి 4-5 స్పూన్లు ఆయిల్ పడుతుంది. ఇట్లా ఉంటుంది, లోతు ఉంటుంది కనుక. ఇక్కడ అష్టలక్ష్మిలు వచ్చినాయి, మధ్యలోనేమో గజలక్ష్మి వచ్చింది. గజలక్ష్మితో కలిపి పైన 7 వచ్చినాయి అనమాట. మొత్తం అష్టలక్ష్మి దీపం. ఇది బ్యాక్ సైడ్ ఇదిగోండి ఇట్లా ఉంటుంది, పూర్ణ కలసము అటు ఇటు ఏనుగు ఉంటుంది అనమాట. ఇది ప్రైస్ వచ్చి 950 రూపీస్ అండి. ఇవి వచ్చి మనకి చిన్న పూజ మందిరాలు ఉన్నాయనుకోండి, ఆ చిన్న పూజ మందిరంలో పెట్టడానికి వీలుగా అండి. సైజు వచ్చి ఇది సైజు మనకి ఆయిల్ కూడా పర్వాలేదు, బాగానే పడుతుంది. ఇది 1000 రూపీస్ అండి. ఇందులో సైజులు ఉన్నాయి మన దగ్గర. ఇది స్టార్టింగ్ సైజ్ అనమాట కామాక్షి దీపంలో. ఇది 1400 అండి, కొంచెం పెద్దది, మంచిగా చక్కగా సరిపడా వెయిట్ ఉన్నాయి, చాలా బాగున్నాయి అనమాట. ఇవి మీకు గోల్డ్ ఫినిషింగ్ తోటి. ఇది 1750 అండి. ఇది యాంటిక్ ఫినిషింగ్ వచ్చింది. ఇవేమో 2 గోల్డ్ ఫినిషింగ్వి. ఇదేమో కొంచెం సాలిడ్గా అట్లా వచ్చిందండి కామాక్షి అమ్మవారిది. ఇందాక మనం చూసాం కదా ఆ గోల్డ్ ఫినిషింగ్ది, అందులో చిన్న సైజు లాగా, చిన్న సైజు అంతది. ఇది సాలిడ్గా వచ్చింది. ప్రైస్ 1400. కామాక్షి దీపంలోనే ఇది పెద్ద సైజ్ అండి. ఇది 3000 రూపీస్. మీకు ఒకవేళ కావాలి అనుకుంటే ఇందులో మనం విక్ హోల్డర్ పెట్టుకుని చక్కగా పెట్టుకోవచ్చు. దీపం అనేది ఒత్తి జారుతుంది, నూనె అందదు అనే ఇది కూడా లేదు. బ్యాక్ సైడ్ ఇట్లా మీకు లోటస్ ఉంటుందండి. ప్రైస్ వచ్చి 3000 రూపాయలు. కామాక్షి దీపంలోనే ఇది కొంచెం ఇట్లా మోడల్, ఇట్లా అఖండ దీపం మోడల్ లా వచ్చింది ప్రమిది షేప్లో. ఇంకా అమ్మవారు అయితే ఇట్లా కూర్చున్నట్టేనా ఉంటారు, చాలా బాగుంటుంది ఫినిషింగ్. బ్యాక్ సైడ్ మీకు అమ్మవారికి బ్యాక్ సైడ్ ఎట్లా ఉంటుందో అలాగే ఉంటుందండి, వేరే ఏమి డిజైన్ ఉండదు. ప్రైస్ వచ్చి 3500. ఇందులోనే పెద్దది కూడా ఉందండి, ఇదిగోండి ఇది పెద్దది. ఇది 4900 రూపాయలు. చాలా బాగుంటుంది. ఇది కూడా మీకు సేమ్ ఇందాక చూసింది ఇది సేమ్ అండి. ఫినిషింగ్ వైజ్ కానివ్వండి అంతా సేమ్ ఉంటుంది, జస్ట్ సైజ్ వేరియేషన్ అంతే. ఇది ప్రైస్ వచ్చి 4900. ఇది ఇందాక మనం కామాక్షి దీపం చూసాం కదా, అలాగే సేమ్ సైజు సేమ్ మోడల్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ అష్టలక్ష్మిలు వస్తాయి. ప్రైస్ వచ్చి 1000 రూపీస్ అండి. దీంట్లో ఇట్లా స్టార్టింగ్ మా ఇంట్లో కూడా నేను అప్పుడు ఇదే తీసుకెళ్ళాను, మా ఇంట్లో ఉంది ఇది. ఇంతకుముందు ఏంటంటే కింద వైపున ఇట్లా థ్రెడ్స్ వచ్చేవి కాదు, ఇట్లా క్లోజ్ చేయడానికి వచ్చేవి కాదు. ఇలా ఇప్పుడు పెడుతున్నట్టున్నారు. ఇప్పుడు ఈ మోడల్కి ఉంది, అప్పుడు రాలేదు. అంటే కొంతమంది ఇలా కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు అండి, మనం కొంచెం లూజ్గా పెట్టుకుని ఇలా పెట్టుకోవచ్చు. ఇలా కావాలంటే 2 ఇలా పెట్టుకోవచ్చు, మన ఇష్టం అది. బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది చూడండి, ఇందాక చూపించాను కదా సేమ్ అలానే ఉంటుంది. ప్రైస్ వచ్చి ఇది 2000 అండి. యాంటిక్ ఫినిషింగ్ కావాలి, సాలిడ్గా కావాలి అనుకుంటే ఇలా తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. కొంచెం ఏదైనా కూడా అండి వెయిట్ పెరిగి మనకి సైజు పెరిగితే ఆ ఫినిషింగ్ వేరియేషన్ అనేది ఉంటుంది. ఇది 1150 అండి. ఇందులోనే పెద్దది వచ్చింది.
ఇదిగోండి, ఇదైతే ఇక అసలు చెప్పే పనే లేదు, తిరగలేదు అనమాట. చాలా బాగుంటుంది ఫినిషింగ్, అది చాలా బాగుంటుంది. ప్రైస్ వచ్చి 2150. వీటన్నిటికీ మీరు విక్ హోల్డర్ కావాలంటే మన దగ్గర విక్ హోల్డర్స్ కూడా ఉన్నాయండి, అవి కూడా పెట్టుకోవచ్చు. గజలక్ష్మి దీపాలండి. ఇప్పుడు ఇందాక అష్టలక్ష్మి చూసాం కదా, ఇప్పుడు గజలక్ష్మి చూపిస్తాను మీకు. అన్నిటికంటే చిన్న మోడల్ ఇది, అన్నిటికంటే చిన్న సైజు, లైట్ వెయిట్లో వస్తుంది. మీకు చిన్న పూజ గదిలో ఉంటే చక్కగా పెట్టుకోవచ్చు అనమాట. ప్రైస్ 550 అండి. దీనిలోనే పెద్ద సైజ్ అండి, ఇది 850 రూపీస్. ఇది కొంచెం సాలిడ్గా చక్కగా ఇక్కడ అమ్మవారిలా కూర్చున్నట్టే ఉంటారండి. ఈ రెండు కూడా ఏనుగులు కూడా చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్. ప్రైస్ ఇది 1400 అండి. ఇందులోనే పెద్దది కూడా ఉంది, సైజ్ చూపిస్తాను. ఇదిగోండి, ఇట్లా చాలా బాగుంటుంది ఫినిషింగ్ వైజు. ఇది ప్రైస్ వచ్చి 2500 అండి. అమ్మవారి ఫేస్ కూడా చూడండి ఎంత నీట్గా ఉంటుందో, చాలా బాగుంటుంది. ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. పహార్ కూడా వేసేసింది, అదే కలసం ఉండి అటు ఇటు ఎనుగులు ఉంటాయి బ్యాక్ సైడ్. ఇంకా నెక్స్ట్ గజలక్ష్మి ఇట్లా ప్రమిద షేప్లో ఉండేదండి, అంటే దీపం వచ్చి ప్రమిద షేప్ ఉంటుంది. అమ్మవారి ఫేస్ అయితే మాత్రం చాలా నీట్గా బాగుంటుంది డీటెయిలింగ్. బ్యాక్ సైడ్ కూడా ఇట్లా అమ్మవారి ఇదే వస్తుంది, బ్యాక్ సైడ్ వస్తుంది, కానీ ఏమి వేరే ఇది ఉండదండి. చాలా బాగుంటుంది ప్రమిద షేపు. ఇంకా ఇందులోనే పెద్ద సైజు అనమాట. మనం చక్కగా పూజ గది కాస్త పెద్దది ఉంది, ప్లేస్ ఉంది అనుకుంటే, లేదంటే అకేషనల్గా మనం ఏదైనా స్పెషల్ పూజలు పెట్టుకుంటాం కదండి, అలాంటప్పుడు పెట్టుకోవడానికి బాగుంటుంది అనమాట. చూసారు కదండి దీపాలు, ఏవి ఎన్ని మోడల్స్ చూసారు అనేది కామెంట్స్లో చెప్పండి నాకు. అంటే నేను ఎన్ని రకాల మోడల్స్ కామాక్షి దీపాలు చూపించాను, ఎన్ని రకాలు అంటే సైజులు కూడా ఎన్ని రకాలు చూపించాను అనేది కామెంట్స్లో చెప్పండి. జస్ట్ మీరు ఎంత స్కిప్ చేయకుండా వీడియో చూసారు అనే దానికి చిన్న ఇది సరదాగా అడుగుతున్నాను. మరి మీకు ఏమనిపించింది అనేది కూడా తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. ఒక చిన్న విషయం అండి, సునీత హోమ్ డెకార్ని ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెడుతున్నాము. అంటే టైం ఉండక ఇప్పటి వరకు అది అసలు మనము దృష్టిలో పెట్టలేదు. కానీ బయట ఉండే పిల్లలు అసలు మీరు ఆన్లైన్ అసలు సరిగ్గా ప్రమోట్ చేసుకోవట్లేదు. యూఎస్ కస్టమర్స్ మొన్న వచ్చిన వాళ్ళు అంటున్నారు, బాబాయ్ ఇంత స్టాక్ ఉంది, అసలు ఇంత పెద్ద షాప్ ఉంది, మీరు అసలు సరిగ్గా ప్రమోట్ చేయట్లేదని నన్ను చెప్తున్నారు నాకు. సో ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్టులు పెడుతున్నాము, ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎక్కువ మందికి ఐటమ్స్ రీచ్ అవుతాయి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.